బాక్సాఫీస్ వద్ద మనశంకర వరప్రసాద్ గారు వసూల విధ్వంసం నడుస్తోంది. ఈ చిత్రంలో సీన్లు, సాంగ్లు అన్నీ హైలైట్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో చిన్నారులతో చిరు సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కట్టిపాడేసింది. ఆ పాట పాడింది ఎవరో కాదు, ఆయన మేనకోడలే. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు సినిమాల్లో మీసాల పిల్ల నుంచి శశిరేఖ సాంగ్, వెంకీతో పార్టీ సాంగ్ అన్ని థియేటర్లో దుమ్ములేపాయి. ఈ సందడి మధ్యలో శంకర్ వరప్రసాద్ పిల్లల్ని కలిసి వారితో టైం స్పెండ్ చేసే సమయంలో ఫ్లై హై అనే సాంగ్ వస్తుంది. ఆ పాట పాడింది ఎవరో తెలుసా? స్వయంగా చిరంజీవి మేనకోడలు నైరా. 300 కోట్ల వసూల మార్క్ దాటి దూసుకెళ్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతీయ సినిమా తక్కువ టైంలో ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించడం నిజంగా అద్భుతమే. ఈ మూవీలో సాంగ్స్ అన్ని ఒకెత్తు, ఫ్లై హై అంటూ సాగే ఇంగ్లీష్ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట పాడింది నైరా అని సర్ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఈ సాంగ్ని నైరా అద్భుతంగా పాడింది. మెగా ఫ్యామిలీ నుంచి మరో టాలెంట్ ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది. ఇది ఆమెకి ఆరంభం మాత్రమే. ఫ్యూచర్లో నైరా మంచి సింగర్గా ఎదుగుతుందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు అనిల్ రావిపూడి. ఇంతకీ ఎవరి నైరా అంటే చిరంజీవి సోదరి మాధవి కుమార్తె. నైరా పాప్ మ్యూజిక్ స్టూడెంట్. సింగపూర్లో ఓ మ్యూజిక్ కాలేజీలో శిక్షణ పొందుతోంది. మేనమామ సినిమాలో హైఫ్లై ఆమె డబ్ల్యూ. థియేటర్లో ఈ పాట ప్రేక్షకులను కట్టిపాడేసింది. ఈ వీడియో సాంగ్ జనవరి 21 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఒక్కరోజు ముందు ఈ సాంగ్ ప్రోమో వదిలిన అనిల్ రావిపూడి ఆ పాట పాడింది చిరు మేనకోడ్లే అని చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు సింగింగ్ విభాగంలోనూ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటమే కాదు, ఇలాంటి సర్ప్రైజింగ్ అప్డేట్లతో మనశంకర్ వరప్రసాద్ గారు మాన్యా ఓ రేంజ్లో ఉంది. ఫ్లై హై సాంగ్ ఇంగ్లీష్ లిరిక్స్తో కూడిన ఫ్రెష్ ట్రాక్ అని, తెలుగు సినిమాలో ఎక్స్పెరిమెంట్ అంటూ పొగుడుతున్నారంతా. డెబ్యూ సాంగ్తోనే వైరల్ అయిన నైరా ఫ్యూచర్లో మంచి సింగర్గా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారంతా. నైరా వాయిస్తో కూడిన చిన్నారులతో చిరు సందడి ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో ఉంది, చూసేయండి.